వ్యాస్ వెల్కమ్ టు హలో లేడీస్. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. ఇక్కడ ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూసేద్దామా? సో వ్యాస్ ఈ రోజు మనకి ఆర్కే కలెక్షన్స్ లో లేటెస్ట్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు శ్రీకాంత్ గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ శ్రీకాంత్ గారు. హలో. సో ఇవాళ మాకు ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారు? పట్టు అండ్ ఫ్యాన్సీ న్యూ కలెక్షన్స్ అనేది చూస్తాం. ఓకే చూద్దామండి. ఫస్ట్ సారీ వచ్చేసి మనం మంచి స్కై బ్లూ లో చూస్తున్నామండి. ఫస్ట్ బార్డర్ వచ్చే కాడికి వచ్చి 5 ఇంచెస్ బార్డర్ అనేది చూస్తున్నాము. కడ్డీ బార్డర్ మనకి 5 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి చెక్స్ డిజైన్ లో ఒక మ్యాంగో డిజైన్, ఒక రుద్రాక్ష డిజైన్ అనేది చూస్తున్నాము. ఓకే సేమ్ కింద బార్డర్ కూడా మనకు 5 ఇంచెస్ బార్డర్ అనేది చూస్తున్నాము. ఓకే 5 ఇంచెస్ కడ్డీ బార్డర్ అనేది మనకి షోల్డర్ పైన ఏదో ఇచ్చారో కింద గాని అదే చూస్తున్నాము. ఓకే కంటిన్యూగా రన్నింగ్ గా ఉంటుంది సారీ అంతా ఇలానే ఉంటుంది. అండ్ మిడిల్ లో కూడా మనకి మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కాబట్టి చెక్స్ డిజైన్ లో ఆల్టర్నేట్ గా మనకి మ్యాంగో డిజైన్స్ అలాగే రుద్రాక్ష డిజైన్స్ అనేవి హెవీగా ఇవ్వడం వల్ల ఇదంతా క్లాసిక్ కలర్ లో వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. ఒకటి మ్యాంగో డిజైన్, ఒకటి ఫ్లవర్ డిజైన్, అట్లా ఒకటి డాట్ డిజైన్ అట్లా తీసుకున్నాం. ఇదంతా కూడా మనకు ఒక హాఫ్ మీటర్ వరకు ఒక బ్యూటిఫుల్ పళ్ళు అనేది గ్రాండ్ గా ఇచ్చారని చెప్పొచ్చు. సో బ్లౌజ్ కూడా మనకి సేమ్ అదే రన్నింగ్ లో కాంట్రాస్ట్ కలర్ లో కాకుండా సేమ్ రన్నింగ్ లో ఉందండి. అండ్ కాంట్రాస్ట్ లో మనకి గోల్డ్ కలర్ ఏవైతే బార్డర్స్ ఉన్నాయో అవే బార్డర్స్ అనేవి మనకి కడ్డీ బార్డర్ స్టైల్లో కంటిన్యూ చేశారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 4780 రూపీస్ అవైలబిలిటీ ఉంటుంది. ఓకే చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 4780 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ హోల్సేల్ ప్రైస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం టై అండ్ డై షేడ్ లో చూస్తున్నామండి. ఓకే ఒకటి 3 వేరియేషన్స్ అనేది దీంట్లో వెల్వెట్ అనేది మనం చూస్తున్నాము. ఒకటి ఎల్లో కలర్, ఒకటి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ కలర్ ఉంటుంది, ఒకటి రెడ్ కలర్ అనేది ఉంటుంది. సారీ అంతా కూడా మనకు మిర్రర్ అనేది కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ పైన బార్డర్ వచ్చేసరికి ఒక ప్యాచ్ మీద మనం వర్క్ అనేది చేసాము. ఇక్కడ స్టోన్ లేస్ అనేది ప్యాచ్ లాగా ఇచ్చారు. అండ్ అలాగే మనకి పైపింగ్ కోసం రెడ్ కలర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. గోల్డ్ కలర్ కూడా ఇదంతా మనకి ఒక బార్డర్ స్టైల్లో ప్యాచ్ డిజైన్ అనేది షోల్డర్ పార్ట్ లో కంటిన్యూగా ఉంటుంది. సేమ్ కింద బార్డర్ గానీ అట్లనే ఇస్తామండి. మన పైన ఏ బార్డర్ అయితే ఇచ్చామో సేమ్ అట్లనే ఇస్తాము. ఓకే పై బార్డర్ అండ్ కింద బార్డర్ అనేది మనకి కంటిన్యూగా ఉంటుంది. అండ్ సారీ అంతా కూడా మనకి డై అండ్ డై కలర్స్ లో ఉంటుందండి. 3 కలర్ కాంబినేషన్స్ లో ఉంటుంది. పళ్ళకు కూడా మనం సేమ్ బార్డర్ అనేది ఇచ్చామండి. అండ్ సారీ అంతా కూడా మనకి డై అండ్ డై కలర్స్ లో ఉందండి. మంచి ఆరెంజ్ కలర్, yellow కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. మనకి సారీ అంతా కూడా మిర్రర్ వర్క్ ఉన్నా కానీ కూడా చాలా లైట్ వెయిట్ సారీ అని చెప్పొచ్చు, ఫ్యాన్సీ వేర్ సారీ అని చెప్పొచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి కంటిన్యూగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో కానీ ఫెల్స్ పార్ట్ లో కానీ సారీ అంతా రన్నింగ్ లో మిర్రర్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. దీని బ్లౌజ్ వచ్చేసి మనకు రా సిల్క్ మీద డిజైన్ అనేది బ్లౌజ్ అని చెప్పొచ్చు. దీని బ్లౌజ్ వచ్చేది ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది తీసుకున్నాం. మనకి మిర్రర్ వర్క్ తోనే సారీ అంతా మిర్రర్ డిజైన్ ఉంది కాబట్టి మనకి రా సిల్క్ క్లాత్ పైన గోల్డ్ కలర్ బ్లౌజ్ లో మనకి కలర్ కాంబినేషన్స్ అనేవి పింక్ అండ్ yellow కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తే మనకి మంచి డిజైన్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది, అంతా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ వస్తుంది. అండ్ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉన్నాయి. సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్ పడుతుందండి. ఓకే చూస్తున్నారు కదా వ్యూయర్స్, షిఫాన్ లో మంచి డిజైన్ అని చెప్పొచ్చండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1890 రూపీస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మన టిష్యూ కోటా మీద చెక్స్ డిజైన్ అనేది చూస్తున్నామండి. చాలా లైట్ వెయిట్ సారీ అండ్ సమ్మర్ లో చాలా కంఫర్ట్ గా ఉండే సారీ అని చెప్పొచ్చండి. ఇదంతా కూడా మనకి టిష్యూ కోటా పైన వస్తుంది. మనకి చెక్స్ డిజైన్ అనేది ఇచ్చారు. బ్లాక్ అండ్ yellow కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ మనకి సారీ అంతా డిజైన్ చేశారండి. బార్డర్స్ మాత్రం మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ కలర్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బార్డర్స్ ఒక 4 ఇంచెస్ వరకు బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. షోల్డర్ పార్ట్ లో కింది పార్ట్ లో కూడా మనకి బార్డర్స్ అనేవి సేమ్ గా ఉంటాయి. అండ్ అలాగే చెక్స్ పార్ట్ ఏదైతే చూస్తే మనం లైన్స్ అని మనకి బ్లాక్ కలర్ అండ్ అలాగే yellow కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షైనింగ్ లో ఉంటుంది. అయితే మనం చెక్స్ డిజైన్ చూస్తున్నాం, ఇదంతా కూడా మనకి 2 కలర్ వేరియేషన్ లో కనిపిస్తుంది. షోల్డర్ పార్ట్ లో అండ్ ఫెల్స్ పార్ట్ లో కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఓకే సారీ అంతా మనకి చాలా లైట్ వెయిట్ గా ఉంటుందండి. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి జస్ట్ లైన్ వేరియేషన్ ఇస్తూ ఒక పింక్ కలర్ బార్డర్స్ తో మనకి ఒక హాఫ్ మీటర్ వరకు పళ్ళు ఇచ్చారండి. ఇదంతా కూడా మనం బార్డర్ లో ఏదైతే స్టైల్ చూసామో అదే స్టైల్లో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. అండ్ టాజిల్స్ కూడా మనకి పళ్ళుకి ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ అని చెప్పొచ్చు. చాలా లైట్ వెయిట్ అండి, సమ్మర్ లో చాలా బ్యూటిఫుల్ సారీ అని చెప్పొచ్చు. సో ఇది కూడా మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ లో ఇచ్చారు. అండ్ లైన్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. బ్లౌజ్ కూడా మనకి ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి 1050 పడుతుందండి. సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం కుప్పడం సిల్క్ లైట్ వెయిట్ లో చూస్తున్నామండి. ఓకే ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ మీద చూస్తున్నాం. మనము ఫస్ట్ బార్డర్ వచ్చేసి మనకు పట్టు
పట్టు బార్డర్ అని చూస్తున్నాం పింక్ది. దాని కింద గోల్డ్ బార్డర్ అనేది 1 ఇంచ్ బార్డర్ అనేది చూస్తున్నాం, కడ్డీ బార్డర్. 2 వేరియేషన్ మీద చూస్తున్నాము. మిడిల్ పార్ట్ అంతా వచ్చే లోపల ఒకటి ఆరెంజ్ మ్యాంగో డిజైన్ అనేది దీని మీద వెల్వెట్ చేసాము, మ్యాంగో బుటీస్ అనేది తీసుకున్నాము. ఒకటి ఆరెంజ్, ఒకటి సిల్వర్, ఒకటి గోల్డ్, ఒకటి బ్లూ కలర్ అనేది వెల్వెట్ చేసాం. దీనిపై 4 కలర్ వేరియేషన్స్ తో ఆల్టర్నేట్ గా మనకి సారీ అంతా బుటీస్ తో ఉంటుందని చెప్పొచ్చు. ఈ సారీ మొత్తం ఫిల్స్ పార్ట్ లో మొత్తం మనకి రన్నింగ్ గా ఉంటుంది బుటీస్ అనేవి. పైన ఏదో చూసామో సేమ్ పట్టు బార్డర్ మీద కడ్డీ బార్డర్ 1 ఇంచ్ కడ్డీ బార్డర్ అనేది ఇస్తున్నాము. దీని పళ్ళు చూసినట్లయితే ఒక వేవ్ డిజైన్ అనేది తీసుకున్నాము. దాని మీదనే ఒక ఒక బంచెస్ డిజైన్ అనేది తీసుకున్నామండి. ఓకే, లీవ్స్, ఫ్లవర్స్, అలాగే మనకి జిగ్జాగ్ ఒక టెంపుల్ డిజైన్ స్టైల్లో మనకి ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు అనేది గ్రాండ్ గా ఇచ్చారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి వివింగ్ లోనే వస్తుంది. ఏదైతే మనం డిజైన్స్ చూస్తున్నామో ఇదంతా కూడా మనకి శారీ రన్నింగ్ లోనే ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ కూడా మనం శారీలో ఏవైతే యూజ్ చేసామో అదే కలర్ కాంబినేషన్ తో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ బార్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న బార్డర్స్ అనేవి కంటిన్యూ అయ్యాయి. అండ్ దీని బ్లౌజ్ అండి, దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది, కాంట్రాస్ట్ ప్లెయిన్ వస్తుంది, పింక్ కలర్ ఇచ్చారు. మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో సేమ్ బ్లౌజ్ కూడా ఆ బార్డర్ ఇస్తారండి. ఓకే అండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 3780 రూపీస్ లో మన షోరూమ్ లో అనేది అవైలబిలిటీ ఉంటుందండి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవి కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్ ఆర్కే సెలెక్షన్స్. ఇవి 2 బ్రాంచెస్ లో కూడా మనకి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ అన్ని ఆల్ వెరైటీస్ కూడా మనకి హోల్సేల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని ఆర్కే సెలెక్షన్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మన సిల్క్ కోట మీద చూస్తున్నామండి. ఓకే, పైన బార్డర్ వచ్చేసి పింక్ అనేది తీసుకున్నాము. దాని మీద ఒక 1 లైన్ జెరీ బార్డర్ అనేది తీసుకున్నామండి. మిడిల్ పార్ట్ అంతా మనము బ్యాక్గ్రౌండ్ అంతా సిల్క్ కోట మీద తీసుకున్నాము. దాని మీద మనకు ఫోల్కా డిజైన్స్ అనేది గోల్డ్ మీద చేసాం మనము. ఓకే, ఇదంతా కూడా మనకి వివింగ్ లో గోల్డ్ కలర్ జరీ స్టైల్లో వస్తుంది. శారీ అంతా కూడా మనకి మంచి బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. బార్డర్స్ కూడా మనకి పింక్ కలర్ లో ఉంటాయి. దీని పళ్ళు వచ్చేసి మనం సేమ్ ఒక పైన బార్డర్ ఇచ్చాము ఆ స్టైల్లో కింద మనం పళ్ళు అనేది ఇస్తాము. ఓకే, మనకి ఒక 3 ఇంచెస్ వరకు ఏదైతే మనం బార్డర్లో చూసామో ఆ స్టైల్లో మనకి పళ్ళు అనేది ఇచ్చారండి, జస్ట్ వేరియేషన్ కోసం. ఎందుకంటే శారీ అంతా కూడా మనకి హెవీగా కనిపిస్తుంది కాబట్టి పళ్ళు అనేది జస్ట్ ఒక లైన్ వేరియేషన్తో ఇచ్చారని చెప్పొచ్చు. సో దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి. ఓకే, మనకి ప్లెయిన్ ఏదైతే రన్నింగ్ లో ఉందో శారీ రన్నింగ్ లో అదే కలర్ కాంబినేషన్స్ తో మనకి బ్లౌజ్ అనేది ఇచ్చారని. అండ్ బార్డర్స్ కూడా మనం హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి 2 సైజ్ బార్డర్స్ కూడా మనకి కంటిన్యూగా ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 770 రూపీస్ లో ఉంటుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 770 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం సాఫ్ట్ పట్టు మీద చూస్తున్నామండి, మంచి గ్రీన్ షేడ్ మీద చూస్తున్నాము. ఓకే, గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ అనేది ఇచ్చారండి. లైట్ వెయిట్ పట్టు అండ్ పట్టు కూడా మనకి చాలా సాఫ్ట్ గా ఉంటుంది. సో ఫస్ట్ బార్డర్ చూస్తే కనుక మనకి ఒక 7 ఇంచెస్ వరకు బార్డర్ అనేది ఇచ్చారండి. ఇది కూడా మనకి రన్నింగ్ లోనే ఉంటుంది. అంటే ఏదైతే మనం పళ్ళులో చూస్తామో ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి లైట్ లో ఇచ్చారు. అండ్ పైన కూడా మనకి ఒక 1.5 ఇంచ్ వరకు కడ్డీ బార్డర్ అనేది షోల్డర్ పార్ట్ లో రన్నింగ్ గా ఉంటుంది. అండ్ సేమ్ ఏదైతే మనం షోల్డర్ పార్ట్ లో చూస్తున్నామో అదే బార్డర్ అనేది మనకి కింద పార్ట్ లో కూడా కంటిన్యూగా ఉంది. అండ్ శారీ అంతా కూడా మనకి మంచి గ్రీన్ కలర్ లో ఉందండి. దీంట్లో కూడా మనకి సిల్వర్ కలర్, గోల్డ్ కలర్ యూస్ చేస్తూ ఒక డ్రాపింగ్ డిజైన్స్ అనేవి, ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేవి ఇచ్చారండి. మనకి గోల్డ్ లో కూడా అండ్ అలాగే సిల్వర్ లో కూడా ఒక లోటస్ డిజైన్ అండ్ అలాగే మనకి ఒక లీఫ్ స్టైల్లో ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అండ్ ఫిల్స్ పార్ట్ లో కూడా సేమ్ అదే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది, బట్ కొంచెం వేరియేషన్ లో ఉంటుంది. అండ్ బార్డర్ లో కూడా మనం ఏవైతే ఈ డ్రాపింగ్స్ చూస్తున్నామో కింద బార్డర్ లో కూడా అవే డ్రాపింగ్స్ అనేవి కూడా మనకి బార్డర్ లో కంటిన్యూగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో కానీ ఫిల్స్ పార్ట్ లో కానీ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ దీని పళ్ళు చూస్తే కనుక మనకి ఆరెంజ్ కలర్ పళ్ళు ఇచ్చారని. ఇది కూడా మనకు ఒక 1 మీటర్ వరకు పళ్ళు ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి బ్రైట్ కలర్ లో ఉంది. దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్, సిల్వర్ కలర్ యూస్ చేస్తూ ఒక ఫ్లవర్ బంచెస్ లాగా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. అండ్ సైడ్స్ లో కూడా మనకి కడ్డీ బోర్డర్స్ అనేవి కంటిన్యూగా పళ్ళు స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారండి. ఆరెంజ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ దీనికి కూడా మనం మగ్గం వర్క్ అలాంటివి చేయించుకుంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ తో బాగుంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చేసి 5950 రూపీస్ లో అవైలబిలిటీ ఉంటుంది. చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 5950 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ సారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి మనం బెన్నీ క్రేప్ మీద చూస్తున్నాం, విత్ డిజిటల్ ప్రింట్ అనేది చూస్తున్నాం. ఈ సారీ ఏంటంటే వితౌట్ బార్డర్ అనేది చూస్తున్నాం. సో శారీ అంతా కూడా మనకి మంచి హాఫ్ వైట్ కలర్ లో ఉందండి. అండ్ దీంట్లో ఏదైతే డిజైన్ ఉందో ఇదంతా లీఫ్ డిజైన్ కూడా మనకి ఆల్ ఓవర్ కలర్స్, yellow కలర్, బ్లూ కలర్, పింక్ కలర్, అలాగే నేవీ బ్లూ కలర్, ఆరెంజ్ కలర్ అన్ని కాంబినేషన్స్ యూస్ చేస్తూ మనకి ఒక బ్యూటిఫుల్ డిజైన్ అనేది ప్రింట్ లో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి డిజిటల్
డిజిటల్ ప్రింట్. ఓకే, శారీ అంతా ఆల్ ఓవర్ గా ఇదే డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. మనకి హెవీ లుక్ ఇస్తుంది అండ్ అలాగే కంఫర్ట్ గా కూడా ఉంటుందని చెప్పొచ్చు. ఫిల్స్ పార్ట్ లో అలాగే షోల్డర్ పార్ట్ లో కూడా మనకి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. సో దీని పళ్ళు చూస్తే కనుక సేమ్ మనం ఏదైతే శారీలో చూసామో అదే స్టైల్లో ఉంటుందండి. బట్ ఏవైతే మనం లీవ్ స్టైల్ చూసామో అదంతా కూడా మనకి హెవీగా ఇచ్చారు. 1/2 మీటర్ వరకు హెవీగా ఇవ్వడం వల్ల ఇదంతా మనకి పళ్ళు వేరియేషన్ లో కనిపిస్తుంది. పింక్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్ అలాగే ఆరెంజ్ కలర్, నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి హెవీ పళ్ళు అనేది ఇచ్చారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గా ఉందని చెప్పొచ్చు అండి. ప్రింట్స్ ఏవైతే మనం చూసినామో దీంట్లో డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి ఒక ప్రింట్ స్టైల్లో ఉంటుంది. అన్ని కలర్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ స్మచ్ చేసిన కలర్ అని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి బ్లౌజ్ పర్పస్ కి ఇచ్చారండి. ఒక 1 మీటర్ వరకు బ్లౌజ్ ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి లైట్ వెయిట్ లో ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చి 1790 రూపీస్ లో అవైలబుల్ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, సింపుల్ శారీ, చాలా క్లాసీ లుక్ ఇచ్చే శారీ అండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1790 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం ఆర్గాంజా సిల్క్స్ అనేది తీసుకుంటున్నాం అండి. సో ఇదంతా కూడా మనకి మంచి రెడ్ కలర్ లో ఉందండి. ఇదంతా కూడా మనకి థ్రెడ్ డిజైన్ లో వస్తుంది. ఇదంతా కూడా ఎంబోజ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఈ కలర్ కి కాంబినేషన్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. పై బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక 2 ఇంచెస్ వరకు కడ్డీ బోర్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారండి. చిన్న బోర్డర్ పై బోర్డర్ లో. అండ్ పైన కూడా మనం పైపింగ్ స్టైల్లో మనకి రెడ్ కలర్ అనేది యూస్ చేశారు. అండ్ కింద బోర్డర్ హైలైట్ అని చెప్పొచ్చు అండి శారీకి. యాక్చువల్ గా కింద బోర్డర్ అనేది మనకి ఒక డిజైనర్ స్టైల్లో ఇచ్చారు. కడ్డీ బోర్డర్ లో మనకి ఒక ఎంబోజ్ అవుతూ ఒక ఫ్లవర్ బంచ్ అనేది హెవీగా తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి గోల్డ్ కలర్ జరీ అనేది యూస్ చేస్తూ ఒక డిఫరెంట్ స్టైల్లో దగ్గరగా ఇవ్వడం వల్ల ఇదంతా కూడా షోల్డర్ పార్ట్ లో, ఫిల్స్ పార్ట్ లో హైలైట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ కడ్డీ బోర్డర్ కూడా మనకు ఒక 3 ఇంచెస్ వరకు కడ్డీ బోర్డర్ అయితే షోల్డర్ పార్ట్ లో చూసామో అదే కొంచెం హెవీగా కంటిన్యూగా తీసుకున్నారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుంది అండ్ ఫిల్స్ పార్ట్ లో కూడా కింద బోర్డర్ లో వస్తుంది. అండ్ ఇదంతా కూడా మనకి ఒక తీగల్ డిజైన్, ఒక ఫ్లవర్ డిజైన్ ఇస్తూ ఫ్లవర్స్ అన్ని మనకి గోల్డ్ కలర్ జరీలో ఇచ్చారు. అండ్ తీగల్ డిజైన్, ఫ్లవర్ డిజైన్స్ కూడా ఇవన్నీ కూడా మనకి ఎంబోజ్ అవుతూ ఒక థ్రెడ్ డిజైన్ తో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో డిజైన్ చేశారు. ఇదంతా కూడా హెవీగా ఉంటుంది, షోల్డర్ పార్ట్లో వస్తుంది. అండ్ ఫిల్స్ పార్ట్లో చూస్తే కనుక మనకి సేమ్ డిజైన్ అనేది ఉంటుంది. బట్ కొంచెం వేరియేషన్ లాగా అక్కడక్కడ బుట్టేస్ లాగా ఇస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే గోల్డ్ కలర్ ఫ్లవర్ అండ్ అలాగే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ తో జస్ట్ అక్కడక్కడ బుట్టేస్ లాగా మనకి ఫిల్స్ పార్ట్ లో ఇదంతా డిజైన్ చేశారు. అండ్ పళ్ళు కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ అనేది కంటిన్యూ అయింది కాబట్టి పళ్ళు వేరియేషన్ లేకుండా జస్ట్ కంటిన్యూగా ఇచ్చారని చెప్పొచ్చు అండి. అండ్ దీని బ్లౌజ్ చూస్తే కనుక మనకి సేమ్ ఏదైతే కలర్ కాంబినేషన్ చూసామో అదే కలర్ కాంబినేషన్ తో మనకి ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. అండ్ పై బోర్డర్ కూడా మనకి షోల్డర్ బోర్డర్ ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ అనేది కంటిన్యూ అయింది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? 1230 రూపీస్ పడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 1230 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం షిఫాన్ శారీ అనేది చూస్తున్నాము. దీని శారీ అంతా కూడా థ్రెడ్ డిజైన్ అనేది వెల్వెట్ అవుతుంది మనకు. ఓకే, 2 కలర్ కాంబినేషన్స్ తో ఇచ్చారండి. ఒకటి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ అనేది ఇచ్చారు. కింద బార్డర్ హైలైట్ అని చెప్పొచ్చు. అండ్ పై బార్డర్ చూస్తే కనుక జస్ట్ మనకి పైపింగ్ వేరియేషన్ లాగా ఒక గోల్డ్ కలర్ డిజైన్ అనేది మనకి ఒక పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. అండ్ కింద బార్డర్ అయితే మనం శారీలో చూస్తున్నామో ఇది శారీకి హైలైట్ అని చెప్పొచ్చు అండి. బికాజ్ ఇదంతా కూడా మనకి ఎంబోజ్ అవుతూ ఒక థ్రెడ్ డిజైన్ మనకి బ్లూ కలర్, పింక్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. గోల్డ్ కలర్ లో మనకి ఒక తీగల్ డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్ అనేది కంటిన్యూ అయింది. అండ్ మ్యాంగో బుటీస్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పింక్ కలర్ తో అవుట్ లైన్ ఇచ్చారు. అండ్ మిడిల్ లో కూడా మనం మొత్తం బ్లూ కలర్ అనేది థ్రెడ్ డిజైన్ చూస్తున్నాం. ఇదంతా ఎంబోజ్ అవుతూ ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో, ఫిల్స్ పార్ట్ లో ఈ బార్డర్ అనేది ఆల్ ఓవర్ గా కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ పార్ట్ చూస్తే కనుక మనకి శారీలో మంచి బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు కాబట్టి ఇదంతా ఒక లైన్స్ లాగా ఒక వీవింగ్ స్టైల్లో ఉంటుంది. అండ్ దీంట్లో కూడా మనకి బుటీస్ అనేవి బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. మనకి వేరియేషన్ కోసం ఒక పింక్ డాట్స్ కూడా మనకి శారీ అంతా హెవీగా కనిపించడానికి అక్కడక్కడ ఈ బూటీస్ అనేవి అరేంజ్ చేశారని చెప్పొచ్చు. అండ్ పళ్ళు కూడా జస్ట్ మనకి ఒక వేవ్ స్టైల్లో గోల్డ్ కలర్ లైన్ లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ క్లాత్ లో ఇచ్చారండి, షిఫాన్ క్లాత్ లో ఇచ్చారు. అండ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ లో ఉంటుంది, ఒక సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఉంటుందని చెప్పొచ్చు. బార్డర్స్ కూడా మనకి ఏం లేకుండా జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి 1210 రూపీస్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా బ్యూటిఫుల్ శారీ అండి, చాలా లైట్ వెయిట్ శారీ అని కూడా చెప్పొచ్చు, సమ్మర్లో చాలా కంఫర్ట్ శారీ అని కూడా చెప్పొచ్చు. సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ 1210 రూపీస్ కి ఆర్కే కలెక్షన్స్ లో హోల్సేల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉందండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్, న్యూ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కి. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వారికి ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి KPHB మెయిన్ రోడ్ లో ఆర్కే సెలెక్షన్స్. ఆర్కే సెలెక్షన్స్ లో కూడా మనకి హోల్సేల్ ప్రైస్ కి మనకు కావాల్సినవన్నీ అవైలబుల్. మనం చందేరిలో చూస్తున్నామండి. ఓకే, చందేరిలో మనకి ప్యాచ్ డిజైన్ తో మనకి బార్డర్ ఉంటుందని చెప్పొచ్చు. సో కలర్ కాంబినేషన్ చూస్తే కనుక మనకి మంచి వీట్ కలర్, yellow కలర్, రెడ్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ శారీని డిజైన్ చేశారండి. దాంతో కూడా మనకి మంచి ప్రింట్ లో ఉంటుంది.
పై బోర్డర్ ఏదైతే చూస్తున్నామో ఇదంతా కూడా మనకి ఒక ప్యాచ్ స్టైల్లో ఉంటుందండి. మనకి yellow కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో ఇదంతా కూడా ఒక 3 ఇంచెస్ వరకు మనకి ప్యాచ్ అనేది షోల్డర్ బార్డర్లో కంటిన్యూగా ఉంది. అండ్ కింద కూడా సేమ్ ఏదైతే మనం షోల్డర్ పార్ట్లో చూసామో అదే బార్డర్ అనేది మనకి కింద కూడా ఆల్ ఓవర్గా కంటిన్యూగా ఉంటుంది. ఇదంతా కూడా షోల్డర్ పార్ట్లో ఫిల్స్ పార్ట్లో ఉంటుంది. అండ్ శారీకి హైలైట్ ఈ పెద్ద బార్డర్ అని చెప్పొచ్చు అండి. కింద ఏదైతే బార్డర్ చూస్తున్నామో మనకు క్యామెల్ డిజైన్ అలాగే ట్రీ డిజైన్లో ఒక ప్రింట్ స్టైల్లో మనకి రెడ్ కలర్ yellow కలర్ యూస్ చేస్తూ ఒక క్యామెల్ డిజైన్ అండ్ ట్రీ డిజైన్ అనేది ఒక ప్యాచెస్ లాగా దగ్గరగా ఇవ్వడం వల్ల ఇదంతా మనకి హెవీ లుక్ అనేది కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి కింది పార్ట్లో వస్తుంది. అండ్ మిడిల్లో కూడా మనకి వైట్ కలర్ ప్రింట్తో ఒక డిజైన్ అనేది ఒక 1 ఇంచ్ వరకు డిజైన్ అనేది ప్రింట్లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ శారీ అంతా కూడా మనకి ఒక బుట్టే స్టైల్లో ఉందండి. ఇదంతా కూడా మనకి ప్రింట్లో వస్తుంది. ఒక డాటెడ్ డిజైన్లో ఒక డైమండ్ స్టైల్లో దగ్గరగా రావడం వల్ల ఇదంతా కూడా ప్రింట్ అంతా కూడా మనకి హెవీగా కనిపిస్తుంది. అండ్ దీని పళ్ళు కూడా మనకి వేరియేషన్ లేకుండా జస్ట్ 3 సైజ్ బార్డర్స్ అనేవి మనం ఏదైతే కింద బార్డర్ పై బార్డర్ చూసామో అదే వేరియేషన్తో మనకి పళ్ళు కూడా డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఈ బ్లౌజ్ కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారండి. ప్లెయిన్ బ్లౌజ్ అని చెప్పొచ్చు. అండ్ హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి జస్ట్ వేరియేషన్ కోసం మనకు ఒక చిన్న బార్డర్ అనేది కూడా కంటిన్యూగా ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి 1050 రూపీస్ పడుతుందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, సమ్మర్లో ది కంఫర్ట్ శారీస్ అని చెప్పొచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 1050 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి మనకి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసిద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి సిల్క్ కోటా మీద చూస్తున్నామండి. విత్ షిబోరి డిజైన్ అనేది చూస్తున్నాం. ఓకే, చాలా లైట్ వెయిట్ శారీ అని చెప్పొచ్చు. ఈ శారీ మనకి పేపర్ వెయిట్ అంటారు కదండి, ఆ వెయిట్ శారీలో ఉంటుంది ఇది. సో ఇదంతా కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్ చెప్పొచ్చు అండి. yellow కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ గ్రీన్ అనేది మనకి బార్డర్లో యూస్ చేశారు. పింక్ అనేది కూడా మనకి షోల్డర్ పార్ట్లో యూస్ చేశారు. పై బోర్డర్ చూస్తే కనుక మనకి ఒక 4 ఇంచెస్ వరకు ఒక కడ్డీ స్టైల్లో మనకి కడ్డీ బోర్డర్ స్టైల్లో పింక్ కలర్ బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కూడా మనకి గోల్డ్ కలర్ అనేది వేరియేషన్ చూపించారు. అండ్ పైన కూడా మనకి yellow కలర్ పైపింగ్ స్టైల్లో వేరియేషన్ చూపిస్తూ ఇచ్చారు. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ ఏదైతే మనం షోల్డర్ పార్ట్లో చూసామో అదే బార్డర్ అనేది కంటిన్యూ చేస్తూ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. అండ్ గోల్డ్ కలర్ బార్డర్ అనేది కంటిన్యూ అయింది. yellow కలర్ బార్డర్ అనేది కూడా మనకి కంటిన్యూగా ఇచ్చారు. అండ్ శారీ అంతా కూడా మనకి ఒక వేవ్స్ డిజైన్ స్టైల్లో ఉంటుందని చెప్పొచ్చు అండి. ఇదంతా కూడా yellow కలర్, ఆరెంజ్ కలర్, రెడ్ కలర్, పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. yellow కలర్ అనేది మనకు ఒక అవుట్లైన్ లైన్ చూపిస్తూ దాంట్లో అంతా yellow కలర్ ఫిల్ చేశారు. అండ్ మనం శారీలో చూస్తే కనుక ఒక వేవ్ డిజైన్ అనేది మనకు కంటిన్యూగా కనిపిస్తుంది. ఇదంతా కూడా దగ్గరగా ఉండడం వల్ల ఇదంతా కూడా మనకు ఒక హెవీ లుక్ ఇస్తుంది. దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ అనేవి కూడా మనకి 2 షేడ్స్లో కనిపిస్తాయి. ఏదైతే గోల్డ్ కలర్ ఉందో ఇదంతా కూడా మనకి షేడ్లో కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకు ఆల్ ఓవర్ ఉంటుంది. ఫిల్స్ పార్ట్లో, షోల్డర్ పార్ట్లో కూడా ఈ డిజైన్ వేవ్ డిజైన్ అనేది దగ్గరగా ఆల్ ఓవర్గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ పళ్ళు పాటు చూస్తే కనుక ఏవైతే మనం బార్డర్స్లో చూసామో అదే బార్డర్ స్టైల్లో మనకి పళ్ళు అనేది ఇచ్చారండి. జస్ట్ ఒక కడ్డీ స్టైల్స్లో గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్, గ్రీన్ కలర్ లైన్స్తో మనకి పళ్ళు అనేది డిజైన్ చేశారు. అండ్ దీని బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి. ఎక్కువ మనం శారీలో yellow కలర్ చూసాం కాబట్టి yellow కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా మనం శారీలో ఏవైతే బార్డర్స్ చూసామో అవే బార్డర్స్ అనేవి హ్యాండ్ పర్పస్కి, నెక్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి బార్డర్స్ కూడా కంటిన్యూగా ఇచ్చారు. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని ప్రైస్ వచ్చి 3150 రూపీస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 3150 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి ఈ శారీ మనకి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం షిఫాన్ మీద చూస్తున్నామండి. ఓకే, షిఫాన్ విత్ చెక్స్ డిజైన్ అంటున్నాం మనము. ఓకే, మనం అంతా మంచి పింక్ కలర్ అండి. పింక్ కలర్ కాంబినేషన్ అంటే చాలా మంది ఇష్టపడే కలర్ అని చెప్పొచ్చు, పింక్ కలర్. సో ఇదంతా కూడా మనకి పింక్ కలర్లో ఉంటుంది శారీ అంతా కూడా. అండ్ ఏదైతే మనం డిజైన్ చూస్తున్నాం ఇదంతా కూడా మనకి గోల్డ్ కలర్లో ఇచ్చారు. పై బార్డర్ కూడా మనకి ఒక 1 ఇంచ్ వరకు ఒక మ్యాంగో బుటీస్తో పై బార్డర్ అనేది కంటిన్యూగా చేశారండి. అండ్ పైన కూడా మనకి ఒక వేరియేషన్ కోసం పింక్ కలర్ అనేది పైపింగ్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ కింద బార్డర్ కూడా సేమ్ మనం షోల్డర్ పార్ట్లో ఏదైతే చూసామో ఒక మ్యాంగో డిజైన్ స్టైల్లో అదే డిజైన్ స్టైల్లో మనకు ఒక 1 ఇంచ్ వరకు బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ శారీ అంతా కూడా మనకి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి. అండ్ గోల్డ్ కలర్ జరీతో మనకి చెక్స్ డిజైన్ అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో, ఫెల్స్ పార్ట్లో ఈ చెక్స్ డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అండ్ పళ్ళు పార్ట్ చూస్తే కనుక మనకి ఒక క్రష్ స్టైల్లో క్రష్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక 1/2 మీటర్ వరకు పళ్ళు అనేది ఇచ్చారు. ఇదంతా కూడా మిడిల్ పార్ట్లో మనకి గోల్డ్ కలర్లో క్రష్లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ బార్డర్స్ కూడా మనం ఏవైతే శారీలో చూసామో అవే బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఉన్నాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి సేమ్ రన్నింగ్లో ఉందండి. ఏదైతే మనం శారీలో చూసామో అదే డిజైన్తో విత్ బార్డర్స్ అనేవి మనకి కంటిన్యూగా ఇచ్చారు. ఇదంతా కూడా మనకి బ్లౌజ్లో ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? దీని కాస్ట్ వచ్చేసి 850 రూపీస్లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. షిఫాన్లో మనకి ఇంత కంఫర్ట్ శారీ ఇంత రీజనబుల్ ప్రైస్కి అనేది చాలా రేర్ అని చెప్పొచ్చు. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 850 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి మనకి ఆర్కే కలెక్షన్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి షిఫాన్ జార్జెట్ మీద చూస్తున్నామండి. ఓకే, బ్లాక్ మీద ఫ్లవర్ డిజైన్ అనేది చూస్తున్నాం, విత్ ఫ్లోరల్ డిజైన్ అనేది చూస్తున్నాము. పైన బార్డర్ వచ్చేసి మన కాంట్రాస్ట్ మన పళ్ళు ఏదైతే ఇచ్చారో దాని పైపింగ్ మీద తీసుకున్నాం మనము. గోల్డ్ 1 ఇంచ్ 2 ఇంచెస్ గోల్డ్ బార్డర్ మీద మనం పైపింగ్ అనేది కాంబినేషన్ తో ఒక బార్డర్ అనేది ఇచ్చారని చెప్పొచ్చు. ఓకే,
శారీ అంతా కూడా ఇట్లానే ఫ్లోరల్ డిజైన్ అనేది ఉంటుంది. సేమ్ మనం పైన షోల్డర్ పార్ట్ ఏదైతే చూసామో సేమ్ కింద కానీ అదే ఫిల్స్ లో కానీ సేమ్ బార్డర్ అనేది ఉంటుందండి మనకు. ఓకే, మనకు ఒక 2 ఇంచ్ వరకు రెడ్ కలర్ కడ్డీ బోర్డర్ స్టైల్లో మనకి 2 బోర్డర్స్ అనేవి కంటిన్యూగా ఉంటాయండి. అండ్ శారీ అంతా కూడా మనకి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ అనేది రెడ్ కలర్, గ్రీన్ కలర్, yellow కలర్ కాంబినేషన్ తో ఉండడం వల్ల ఇదంతా మనకి దగ్గరగా ఉండడం వల్ల హెవీ లుక్ అనేది వస్తుంది. అండ్ దీని పళ్ళు కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి కాంట్రాస్ట్ గా. ఇది వచ్చేసి మనకి ఒక 12 ఇంచ్ వరకు ఉంటుంది. ఇదంతా కూడా మనకి ఒక మ్యాంగో బూటీ స్టైల్లో, ఒక తీగల్ డిజైన్ స్టైల్లో మనకి ఒక మ్యాంగోస్ అనేవి డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి ఒక పళ్ళు పాటలో వస్తుందని చెప్పొచ్చు. అండ్ బార్డర్స్ కూడా పళ్ళులో శారీలో ఏవైతే బార్డర్స్ ఉన్నాయో అవే బార్డర్స్ అనేవి కంటిన్యూగా ఇచ్చారు. అండ్ శారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అని చెప్పొచ్చు అండి, మంచి రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి దీనికి బ్లాక్ కలర్ యూస్ చేస్తూ మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, ఒక మోడర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. సో దీని ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ వచ్చేసి 1530 రూపీస్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1530 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి ఇంత బ్యూటిఫుల్ శారీ, కంఫర్ట్ శారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం కోటా సిల్క్ మీద చూస్తున్నామండి. మంచి ఆరెంజ్ షేడ్ మీద చూస్తున్నాము. ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో మనకి శారీ అనేది డిజైన్ చేశారండి. పై బోర్డర్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ బనారస్ స్టైల్లో ఉంటుంది. అండ్ మనకి 3 సైడ్స్ బార్డర్ అనేది పళ్ళు పార్ట్ లో అండ్ షోల్డర్ పార్ట్ లో కింద బార్డర్ లో కూడా కంటిన్యూగా ఉంటుందని చెప్పొచ్చు. గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు. అండ్ సైడ్స్ లో కూడా మనకి గోల్డ్ కలర్ లేస్ లాగా ఒక ప్యాచ్ డిజైన్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. శారీ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. అండ్ దీంట్లో కూడా మిర్రర్ వర్క్ ఏదైతే ఇచ్చారో ఆ మిర్రర్ వర్క్ సైడ్స్ లో కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఇచ్చారు కాబట్టి ఆరెంజ్ కలర్ కి ఒక బ్రైట్ లుక్ కలెక్షన్ అని చెప్పొచ్చు. అండ్ దీని బ్లౌజ్ అండి, దీని బ్లౌజ్ కూడా సేమ్ మనకి మనం బార్డర్ ఏదైతే చూసామో దాని కాంట్రాస్ట్ మీద తీసాము. ఓకే, బనారస్ బ్లౌజ్ ఏదైతే మనం షోల్డర్ పార్ట్ లో అండ్ కింది పార్ట్ లో పళ్ళు పార్ట్ లో చూసామో అదే బార్డర్ స్టైల్లో మనకి డిజైనర్ బ్లౌజ్ అని కూడా చెప్పొచ్చండి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? దీని ప్రైస్ వచ్చేసి 980 రూపీస్ లో అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 980 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి మనకి శారీ ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి మనకు సమ్మర్ కాటన్ లో చూస్తున్నామండి. ఓకే, సమ్మర్ కాబట్టి మనకి కాటన్ అనేది కంఫర్ట్ గా ఉంటాయి కాబట్టి కాటన్ లో చూస్తున్నామండి. అండ్ ఫస్ట్ కలర్ కాంబినేషన్స్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి పర్పుల్ కలర్, బ్లాక్ కలర్ తో ఒక ప్రింట్ అనేది డిఫరెంట్ ప్రింట్ లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి yellow కలర్ లో ఒక బుట్టే స్టైల్లో ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి రెడ్ కలర్ లో ఒక ఫిగర్ డిజైన్ అలాగే ఒక చక్రాల డిజైన్ అనేది మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు విత్ yellow కలర్ కాంట్రాస్ట్ బార్డర్స్ తో. అండ్ నెక్స్ట్ ఇంకో సారీ వచ్చేసి మనకి yellow కలర్, మెరూన్ కలర్ కాంబినేషన్స్ తో ఒక తీగల్ డిజైన్ అనేది ఆల్ ఓవర్ గా ఇస్తే ఒక బ్లాక్ కలర్ ప్రింట్ లో ఇచ్చారని చెప్పొచ్చు. ఇంకొక సారీ వచ్చేసి మనకి మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి క్లాసికల్ డాన్స్ ముద్రాస్ తో లెగ్స్ డిజైన్స్ అనేవి ఇచ్చారు. అండ్ బార్డర్స్ కూడా మనకి పింక్ కలర్ తో కాంట్రాస్ట్ గా ఇచ్చారని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి కాటన్ లోనే ప్యాచ్ స్టైల్లో ఒక డిఫరెంట్ స్టైల్లో క్లాసిక్ స్టైల్లో ఇచ్చారని చెప్పొచ్చు. ఇదంతా కూడా మనకు ఒక ఫ్లవర్ బంచెస్ లాగా ఉంటుంది. ఈ అన్ని డిజైన్స్ లో కూడా మనకి కలర్స్ అవైలబుల్ గా ఉంటాయి అండ్ ప్రింట్స్ కూడా ఉంటాయి. అండ్ స్టార్టింగ్ రేంజ్ కూడా మనకి 370 రూపీస్ నుంచి 800-700 వరకు మనకి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది ఆర్కే కలెక్షన్స్ లో అవైలబుల్ గా ఉంటాయండి. అండ్ దీంట్లో కూడా మనకి కలర్ వేరియేషన్స్ కానీ, ప్రింట్స్ కానీ, వెరైటీస్ కానీ, మనకి మీనా కాటన్ అని అండ్ కాటన్స్ కూడా మనకి కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. సమ్మర్ వేర్ కి అలాగే పెట్టుబడులకి, మ్యారేజ్ పర్పస్ కి, హోమ్ వేర్ కి ఇలాంటి వాటన్నిటికీ మనకి ఆర్కే కలెక్షన్స్ లో ఆల్ వెరైటీస్ అనేవి అవైలబుల్ గా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. LIG 67 రోడ్ నెంబర్ 2 KPHB లో ఉన్న ఆర్కే కలెక్షన్స్. అలాగే మన ఆర్కే కలెక్షన్స్ వరకు ఇంకొక బ్రాంచ్ కూడా ఉందండి, అది వచ్చేసి ఆర్కే సెలెక్షన్స్ KPHB మెయిన్ రోడ్. ఇవి రెండు కూడా మనకి హోల్సేల్ ప్రైజెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు, మాకు సమ్మర్ వేర్ లో అలాగే చాలా రీజనబుల్ ప్రైజెస్ కి కంఫర్ట్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన ఆర్కే కలెక్షన్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి తప్పకుండా ఆర్కే కలెక్షన్స్ ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై.